హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా సందడి చేసే కొత్త సినిమాలు లేకపోయినా ఉన్నంతలో భైరవం కలేజా ఆడియన్స్ కి ఆప్షన్ గా మారాయి. వీటిలో కలేజా అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ గా నిలవడం విశేషం. కంటిన్యూస్ గా తెలుగు స్టేట్స్ లో 1 crore కలెక్ట్ చేసిన న్యూ రిలీజెస్ గురించి వినుండే ఉంటారు. బట్ రీ రిలీజ్ లో కూడా 3 days పాటు కంటిన్యూస్ గా తెలుగు స్టేట్స్ లో 1 కోటికి పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది కలేజా ఫిలిం. ఈవెన్ కర్ణాటక అండ్ ఓవర్సీస్ లో కూడా డే 3 మంచిగా హోల్డ్ చేసింది. సండే అంటే యాక్చువల్ గా ఈ సినిమా గ్రోత్ చూపెట్టాలి, బట్ ఈ ఐపీఎల్ సీజన్ సెమీ మ్యాచ్ ఉండడంతో ఆ ఎఫెక్ట్ అయితే ఈ 2 సినిమాలపై క్లియర్ గా కనిపించింది. అలా ఈ 2 సినిమాలు కూడా సండే అయితే డ్రాప్ అయ్యాయి. మరోపక్క భైరవం మూవీ భారీ బడ్జెట్ తో పెద్ద టార్గెట్ తో బరిలోకి దిక్క డే 3 ఈజీగా 2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తుంది అనుకుంటే 1.5 కోటి దగ్గర ఆగింది ఆ ఫిలిం. సో లేట్ చేయకుండా ఈ 2 సినిమాలు వీకెండ్ లో ఎంత కలెక్ట్ చేశాయో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే భైరవం హిట్ అవుతుందో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా భైరవం విషయానికి వస్తే డే 1 తెలుగు స్టేట్స్ లో 1.7 కోట్ల షేర్ తో ఓపెన్ అయిన ఈ ఫిలిం డే 2 1.46 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా హోల్డ్ చేయగా డే 3 1.35 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ డ్రాప్ అయింది భైరవం ఫిలిం. దాంతో కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 1.78 కోట్లు, ఎక్కడ బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే మరో 4.2 కోట్ల షేర్ అయితే అవసరం. చూడాలి మరి ఈ రోజు నుంచి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక సీడేలో మరోసారి మంచిగా పర్ఫార్మ్ చేయడంతో 3 days షేర్ 67 లక్షలకి చేరుకోగా ఎక్కడ బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలన్నా కూడా వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తూ వీకెండ్ లో గ్రోత్ చూపెట్టగా తప్పదు. ఇక ఉత్తరాంధ్రలో 3 days కి గాను 47 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం వీకెండ్ కి గాను ఆంధ్రలో కలెక్ట్ చేసిన షేర్ 2 కోట్లకి చేరుకుంటూ పర్వాలేదనిపించింది. అలా భైరవం 3 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 4.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 7.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 65 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫస్ట్ వీకెండ్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 5 కోట్ల 10 లక్షలు దాటగా వరల్డ్ గ్రాస్ 9 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 17 కోట్లకి అడ్జస్ట్ చేయడంతో మరో 11.9 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పచ్చు. సో వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తూ వీకెండ్స్ లో గ్రోత్ చూపెడితే తప్ప ఎంత టార్గెట్ అయితే పాసిబుల్ కాదు. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఇక కలేజా విషయానికి వస్తే డే 1 తెలుగు స్టేట్స్ లో 5 కోట్లకు పైగా గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిలిం డే 2 1.85 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా డే 3 మరోసారి 1 కోటికి పైగా గ్రాస్ కలెక్ట్ చేయడంతో కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో డే 3 60 లక్షల గ్రాస్ కలెక్ట్ చేయడంతో 3 days క్రాస్ ఒక్క నైజం నుంచి 5 కోట్ల మార్క్ దాటింది. సుదర్శన్ థియేటర్స్ లో పడ్డ షోలన్నీ ఫుల్ అవడంతో కలెక్షన్స్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ఈ ఫిలిం. ఈ మూవీ రికార్డ్స్ ని అక్కడ బ్రేక్ చేయాలంటే వీకెండ్ లో పడ్డ అన్ని షోస్ కూడా ఏ సినిమాకైనా ఫుల్ అవ్వాల్సిందే. ఇక సీరియల్లో డే 3 7 లక్షల వరకు కలెక్ట్ చేయడంతో 3 days క్రాస్ 53 లక్షలకి చేరుకోగా ఆంధ్రలో మరోసారి 32 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 3 days కి గాను ఆంధ్రలో కలెక్ట్ చేసిన గ్రాస్ 2.66 కోట్లకి చేరుకుంది. అలా కలేజా మూవీ వీకెండ్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన గ్రాస్ 8.2 కోట్లకి చేరుకోగా అన్ని సినిమాల్ని క్రాస్ చేస్తూ టాప్ ప్లేస్ లోకి అయితే వెళ్ళిందని చెప్పొచ్చు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరోసారి 10 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడంతో 3 days క్రాస్ 70 లక్షలకి చేరుకోగా ఓవర్సీస్ లో వీకెండ్ కి గాను మరో 1.2 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫస్ట్ వీకెండ్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 10.1 కోటికి చేరుకుంది. సో టాలీవుడ్ రీ రిలీజెస్ లో ఫస్ట్ 10 కోట్ల గ్రాస్ అందుకున్న మూవీగా ఎపిక్ రికార్డ్ పెట్టింది ఈ ఫిలిం. పోస్టర్ లో అయితే 11.8 కోట్లు అయితే వేసుకున్నారు. వర్కింగ్ డేస్ లో పర్ డే 50 లక్షల చొప్పున కలెక్ట్ చేసినా కూడా ఈజీగా 12.5 కోట్ల గ్రాస్ అందుకుంటుంది ఈ ఫిలిం. సో పోస్టర్ పై 15 కోట్లు చూసినా ఆశ్చర్యపనవసరం లేదు. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది కలేజా భైరవం వీకెండ్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ 2 సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫాలో మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.